Hey guys, this is T. Venkateshwarlu and you are watching Sandeep English World. Welcome back to the fifth day of spoken English program. ఇంతకు ముందు క్లాసులో మనం యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ యామ్ ఈజ్ ఆర్ల గురించి అంతకుముందు నేర్చుకున్నాం. ఇప్పటి క్లాసులో వాజ్ వర్ గురించి తెలుసుకుంటాం. యామ్ ఈజ్ ఆర్లు ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ అన్నాము. ఈ వాజ్ వర్లని పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అంటారు. యామ్ ఈజ్ ఆర్లు ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి. ఈ వాజ్ వర్లు కూడా ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి. యామ్ ఈజ్ ఆర్లు ఉపయోగించి స్టేట్మెంట్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఈరోజు క్లాసులో పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అయినటువంటి వాజ్ వర్లు, స్టేట్మెంట్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బీ రెడీ టు పే యువర్ అటెన్షన్ ఫర్ టుడేస్ సెషన్. వాజ్ వేర్ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అంటాం. చాలా తేలిక. యామీదారులని ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భాల్లో వాడాలి. వాజ్ వర్లు ఎప్పుడో ఒక గంట క్రితం, నిన్న, మొన్న, నెల క్రితం, వారం క్రితం, సంవత్సరం క్రితం ఎప్పుడో జరిగినటువంటి వాటికి ఉపయోగించాలి. వాజ్ వర్ ఉపయోగిస్తున్నామంటే ప్రస్తుత కాలం కాదు, ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు. ఐ ఆమ్ అ టీచర్ అంటే ఇప్పుడు నేను టీచర్ని. ఐ వాజ్ అ టీచర్ అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. రెండు పదాలు వాజ్ వర్. సింగులర్ సబ్జెక్ట్ తర్వాత వాజ్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్స్ తర్వాత వర్ వస్తుంది. సి ఏ ప్రొనౌన్ తర్వాత ఏ బీ ఫామ్ ఉపయోగించాలి. ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. సింగులర్ సబ్జెక్ట్స్ కి వాజ్, ఐకి మాత్రం ఐ కూడా వాజ్, ప్లూరల్ సబ్జెక్ట్స్ కి వర్. Let's look at some examples. I was an MPC student. I am an MPC student అంటే ఇప్పుడు MPC స్టూడెంట్ అని. I was an MPC student అంటే ఒకప్పుడు అని. Really, I was an MPC student in my intermediate course. ఒక ఫ్రేజ్ యాడ్ చేస్తున్నా. I was an MPC student in my intermediate course. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంపీసీ విద్యార్థిని, ఇప్పుడు కాదు అని. ఐ వాజ్ బిజీ యస్టర్డే. నేను నిన్న చాలా బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ, ఐ వాజ్ వెరీ బిజీ అంటే చాలా బిజీ. ఐ వాజ్ బిజీ నేను బిజీగా ఉన్నాను. సమయం నాకు ఫ్రీగా లేదు, ఫ్రీ టైం అనేది లేదు, ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే బిజీగా ఉన్నట్టు. ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్. నేను నిన్న ఊళ్ళో లేను అని చెప్పాలి. ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ యస్టర్డే. అవుట్ ఆఫ్ టౌన్. ఎక్కువ మంది ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటారు. సహజంగా అది ఒక ఇండియనిజం. ఇండియాలో అందరూ ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటారు. కానీ రైట్ ఎక్స్ప్రెషన్ బ్రిటిష్ ఇంగ్లీష్ యూసేజ్ ప్రకారం ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ అనాలి. నేను ఊళ్ళో లేను అని అనడానికి ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్. ఎప్పుడు? నిన్న, మొన్న, గతంలో. ఐ వాజ్ అట్ ద థియేటర్ ఫర్ యూ. నేను నీ కోసం థియేటర్ దగ్గర ఉన్నాను. ఐ వాజ్ అట్ ద పార్క్. ఐ వాజ్ అట్ ద థియేటర్. ఐ వాజ్ అట్ స్కూల్. ఐ వాజ్ అట్ ద కాలేజ్. ఎక్కడుంటే అక్కడ, పలానా చోట నిన్న ఉన్నాను. వి వర్ క్లోజ్ ఫ్రెండ్స్ వన్స్. ఒకప్పుడు మేము చాలా సన్నిహితులం. వి వర్ క్లోజ్ ఫ్రెండ్స్. We were highly disappointed. మేము చాలా కలత చెందాము. హైలీ డిసప్పాయింటెడ్. ఈ డిసప్పాయింటెడ్ అనేది ఒక యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే క్వాలిటీని తెలియజేస్తుంది. ఒక నౌను లేదా ప్రొనౌన్కి కొంచెం అర్థాన్ని ఇస్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. We were highly disappointed. You were absent last week. నువ్వు పోయిన వారం హాజరు కాలేదు. నువ్వు లేవు అని అనడానికి యు ఆర్ అబ్సెంట్ లాస్ట్ వీక్. యు ఆర్ నాట్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యము కలిగిన.
నీవు ఒకప్పుడు నీలో ధైర్యం లేదు అనడానికి యు ఆర్ నాట్ బ్రేవ్ అంటే ఇప్పుడు ఉన్నట్టు అనమాట ధైర్యం. ఒకప్పుడు నీకు ధైర్యం లేదు. దే వర్ క్రేజీ అబౌట్ క్రికెట్. దే వర్ క్రేజీ, వాళ్ళకి పిచ్చి. క్రికెట్ అంటే పిచ్చి. వాళ్ళు ఒకప్పుడు క్రికెట్ అంటే పిచ్చి అని అనడానికి దే వర్ క్రేజీ అబౌట్ క్రికెట్. ఇట్ వాజ్ అ టెరిబుల్ ఇన్సిడెంట్. అది ఒక భయంకరమైన సంఘటన. ఇట్ వాజ్ అ టెరిబుల్ ఇన్సిడెంట్. టెరిబుల్ ఇక రెండార్లు ఉన్నా రెండు ఆర్లాగా పలకూడదు, ఒక ఆర్లాగానే పలకాలి. టెర్రిబుల్ అనకూడదు, టెరిబుల్. ఒక సింగిల్ ఆర్. డబుల్ కాన్సోనెంట్స్ ని సింగిల్ కాన్సోనెంట్ గా పలకాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రత్యేకత అది. దేర్ ఈజ్ నో జెమినేషన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఓన్లీ సింగిల్ కాన్సోనెంట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్. బాబు వాస్ టు బి అట్ హోమ్. ఆ పై సెంటెన్స్ కి ఇట్ వాజ్ ఎ టెరిబుల్ ఇన్సిడెంట్. అది ఒక భయంకరమైన సంఘటన. ఎప్పుడో జరిగిన సంఘటన చెప్పేటప్పుడు బాబు వాస్ టు బి అట్ హోమ్. ఏంటి నిన్న బాబు రాలేదు అంటే బాబు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. బాబు వాజ్ టు బి అట్ హోమ్, ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. రాణి వాజ్ ప్రజెంట్ దట్ డే. రాణి ఆ రోజు హాజరైనది. రాణి ఆ రోజు వచ్చింది. దే వర్ చైల్డ్లెస్ ఫర్ 10 years. వాళ్ళకి అంత చిన్నపిల్లలా అంటుంటారు కొంతమంది. అప్పుడు చెబుతారు వాళ్ళకి 10 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు అంటానికి దే వేర్ చైల్డ్లెస్ ఫర్ 10 years. 10 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. మిస్టర్ చంద్రబాబు నాయుడు వాజ్ ద సీఎం ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు అని. వాజ్, ఈ వాజ్ అన్న పదమే ఇప్పుడు కాదు ఒకప్పుడు అని అర్థాన్ని ఇస్తుంది. దేర్ వర్ నో మినిమం ఫెసిలిటీస్. ఐ వాజ్, వీ వర్, యువర్, దేవరే కాకుండా దేర్ తోటి హియర్ తోటి కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని సెంటెన్స్ స్టార్ట్ చేయవద్దు అని చెప్పాం. అలాగే దేర్ వర్ అన్నామంటే ఎప్పుడో సంగతి మాట్లాడుతున్నట్టే. వాజ్ వర్ కనపడి అంటే ఎప్పటి గురించో మనం మాట్లాడుతున్నట్టు. దేర్ వర్ నో మినిమం ఫెసిలిటీస్. కనీస సదుపాయాలు. మినిమం ఫెసిలిటీస్, అక్కడ కనీస సదుపాయాలు లేవు. నెగిటివ్ గా చెప్తున్నాం. నో అంటే చాలు, నెగిటివ్ వచ్చింది. సూర్యకాంతం వాజ్ ఏ శ్రూ. సూర్యకాంతం ఒక గయ్యాళి. శ్రూ, గయ్యాళి అంటే ఒకప్పుడు. ఆమె ఒకప్పుడు గయ్యాళి అని ఇప్పుడు కాదు అని అర్థం. ఐ వాజ్ అ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్ని. ఐ వాజ్ అ లెక్చరర్ అంటే ఇప్పుడు కాదు అని అర్థం. దేర్ లీడర్ వాజ్ డెడ్. వాళ్ళ నాయకుడు చనిపోయారు అంటే ఒకప్పుడు, ఎప్పుడో నిన్నో మొన్నో లేదా కొన్నాళ్ళ క్రితం. దేర్ లీడర్ వాజ్ డెడ్, ఇది కూడా ఒక యాడ్జెక్టివ్. కొంతమంది ఈ యాడ్జెక్టివ్ స్థానంలో వర్బ్ ఉపయోగిస్తారు. దేర్ లీడర్ వాజ్ డైడ్ అంటారు. అది రాంగ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే వాజ్ డైడ్ అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. డెడ్ అనే యాడ్జెక్టివ్ ఉపయోగించాలి. ఐ వాజ్ ఆబ్సెంట్, ఐ వాజ్ ప్రజెంట్, ఐ వాజ్ ఓకే, ఐ వాజ్ ఆల్ రైట్, ఐ వాజ్ రైట్, ఇలా ఏమన్నా సరే అతను చెప్పేవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. అలా యాడ్జెక్టివ్స్ ఉపయోగిస్తేనే అది రైట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దాన్ని గమనించాలి. దేర్ స్కూల్ వాజ్ వెరీ ఫేమస్. వాళ్ళ స్కూలు బాగా ప్రఖ్యాతి చెందినది. వాజ్ వెరీ ఫేమస్, వాజ్ వెరీ పాపులర్. దేర్ వాజ్ నో పొల్యూషన్. ఒకప్పుడు పొల్యూషన్ లేదు. దేర్ వాజ్ నో పొల్యూషన్. కాలుష్యం అనేదే లేదు ఒకప్పుడు అని అర్థం. ఒకప్పుడు లేదు అంటే ఇప్పుడు ఉంది అని అర్థం. దేర్ వాజ్ నో పొల్యూషన్. And often I refer to the expression there is pollution. It seems to be that there is no solution to this pollution. Who will come forward to find a solution for this pollution, like that. ఇలా వాజు వర్లతోటి స్టేట్మెంట్సే కాదు, వాజు వర్లతోటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం ఇప్పుడు. Now let us learn how to frame yes or no type questions and information questions. మన ప్రెజెంట్ టెన్స్ బి ఫార్మ్స్ లో ఐ యామ్, వి ఆర్, యు ఆర్ అన్నప్పుడు వాటిని ఇన్వర్ట్ చేస్తే
ఆ సబ్జెక్ట్ ని బి ఫామ్ ని ఇన్వర్ట్ చేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే. ఐ వాస్ ఐ, we were you, were we, were they, was he, was she, was it. మనం బేసికల్ గా స్టేట్మెంట్ ఐ వాజ్ అన్న వాజ్ ఐ ఇన్వర్ట్ చేయాలి సబ్జెక్టు అని పక్కన ఉన్న బి ఫామ్ ని. దే వర్ దే ఇన్వర్ట్ చేయాలి. అలా మొదలు పెడితేనే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా రైజింగ్ టోన్ తో ఎండ్ అవుతాయి. మనం ప్రెగ్నెన్స్ బి ఫామ్స్ లో చెప్పుకున్నట్లుగా. లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్. వర్ యు ఎట్ హోమ్ యెస్టర్డే? నిన్న నీవు ఇంటి దగ్గరే ఉన్నావా? వర్ యు ఎట్ హోమ్ యెస్టర్డే? ఉన్నావు అనుకోండి, పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ వాస్. లేవనుకోండి నో ఐ వాజంట్. వర్ దే ఇన్ ట్రబుల్స్? వాళ్ళు కష్టాల్లో ఉన్నారా? ఉన్నారనుకోండి ఎస్ దే వర్. లేకుంటే నో దే వరెంట్. వాజ్ షీ సాటిస్ఫైడ్ విత్ దట్ జాబ్? ఆమె ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందినదా? వాజ్ షీ సాటిస్ఫైడ్? ఈ సాటిస్ఫైడ్ అనేది ఒక యాడ్జెక్టివ్. వాజ్ షీ సాటిస్ఫైడ్, వాజ్ హీ హ్యాపీ, వాజ్ హీ బిజీ, అలా యాడ్జెక్టివ్ పెడితేనే అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. వాజ్ షీ సాటిస్ఫైడ్ విత్ దట్ జాబ్? అవును అనుకోండి ఎస్ షీ వాజ్. కాదు నో షీ వాజంట్. షార్ట్ ఫామ్ వాజ్ నాట్ కి షార్ట్ ఫామ్ వాజంట్. వర్ యు ఫ్రీ లాస్ట్ వీక్? పోయిన వారం నీవు ఖాళీగా ఉన్నావా? ఫ్రీగా ఉన్నావా? వర్ యు ఫ్రీ? ఇది కూడా యాడ్జెక్టివ్. ఎస్ ఐ వాస్ ఉంటే ఎస్ ఐ వాస్, లేకుంటే నో ఐ వాజంట్. వాజ్ హీ అవుట్ ఆఫ్ డేంజర్? ఏదో ఒక వ్యక్తి ఆసుపత్రి పాలైనాడు. మనం అతని గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు ఏంటి అని నిన్న ఎలా ఉంది, మొన్న ఎలా ఉంది, ఎప్పటి గురించో. వాజ్ హీ అవుట్ ఆఫ్ డేంజర్? అవుట్ ఆఫ్ డేంజర్ అదొక ఫ్రేజ్. అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడా? అవును ఎస్ హీ వాజ్. లేదు నో హీ వాజంట్. వాజ్ ఇట్ యూస్ఫుల్ టు యూ ఇన్ ఎనీవే? అది నీకు ఏదైనా ఉపయోగకరంగా ఉన్నదా? అయిపోయిన విషయం. ఇట్ వాజ్ యూస్ఫుల్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ ఇట్? వాజ్ ఇట్ యూస్ఫుల్ టు యూ ఇన్ ఎనీవే? అది నీకు ఏ విధంగానైనా ఉపయోగపడిందా? ఇన్ ఎనీవే ఇది ఒక ఫ్రేజు. ఏ విధంగానైనా. ఇలాంటి ఫ్రేజులు ఎన్ని నేర్చుకుంటే అంత బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటేనే వొకాబ్యులరీ. ఆ వొకాబ్యులరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ నెక్స్ట్ వీడియోస్ లో మీరు తెలుసుకుంటారు. వాజ్ ఇట్ యూస్ఫుల్ టు యూ ఇన్ ఎనీవే? అవును ఎస్ ఇట్ వాజ్. కాదు నో ఇట్ వాజంట్. ఇలా మనం వాజ్ వర్ ఉపయోగించి చాలా తక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. రియల్ లైఫ్లో యామీజ్ ఆర్లతో ప్రశ్నలు వేసినన్ని మనం పాస్ట్ టెన్స్లో ప్రశ్నలు వేయం. ఊరికే బ్రీఫ్గా మోడల్ కోసం ఒక 5-6 క్వశ్చన్స్ మీకు ఇచ్చాం. అలాగే ఇదే వాజ్ వర్లతోటి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం ఎలా కూడా తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అనగానే వాట్, విచ్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ ఫార్, ఇలా ఇవే. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎవరు ప్రశ్న వేయాలన్నా, మనం వాళ్ళని ప్రశ్న వేయాలన్నా ఈ పదాలతోనే స్టార్ట్ చేయాలి. వై వర్ యూ యాబ్సెంట్ యెస్టర్డే? నీవు నిన్న ఎందుకు యాబ్సెంట్ అయినావు, ఎందుకు రాలేదు అంటానికి. చాలా మంది టీచర్స్ కూడా వై ఆర్ యూ అబ్సెంట్ యెస్టర్డే అంటారు. యెస్టర్డే అంటున్నావు ఒకవైపు, మళ్ళీ ఆర్ అంటున్నావు మరోవైపు. ఆర్ అన్నామంటే ప్రజెంట్ టెన్స్ రిఫరెన్స్, ప్రస్తుత కాలం. ఇది పాస్ట్ టెన్స్. వై వర్ యూ పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. అలా టెన్స్లు 3 రకాలు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. తర్వాత నేర్చుకుంటాం వాటి గురించి. వై అనే ప్రశ్న వేస్తే బికాజ్ ఆఫ్ ఆన్సర్ రావాలని చెప్పాం. బికాజ్ ఆఫ్ సమ్ వర్క్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర కొంత పని ఉండటం వల్ల. బికాజ్ ఆఫ్ సమ్ అర్జెంట్ వర్క్, బికాజ్ ఆఫ్ సమ్ హెవీ వర్క్, బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ వర్క్, ఏదైనా కావచ్చు. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ యెస్టర్డే? నిన్న ఎంతమంది విద్యార్థులు హాజరైనారు? 10 స్టూడెంట్స్, 30 స్టూడెంట్స్. హౌ మెనీ అంటే ఒక నంబర్ సమాధానం రావాలి.
వై అంటే ఒక రీజన్, సమాధానం రావాలి. హౌ వాజ్ హర్ మ్యారీడ్ లైఫ్, ఆమె యొక్క వైవాహిక జీవితం ఎలా ఉన్నది, ఎలా ఉందంటే ఫలానాలా ఉన్నది అనేది ఒక రీజను, ఒక సోర్సు. ఇక్కడ రీజనే చెప్పాలి. అంటే ఫలానాలా ఉన్నది. క్వైట్ మిజరబుల్, చాలా దయనీయంగా ఉన్నది. కడు దయనీయం, ఒక నెగిటివ్ వర్డ్ ఇది. మిజరబుల్ లేదు, చాలా బాగున్నది. క్వైట్ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నది. ఆమె యొక్క గత వైవాహిక జీవితాన్ని గురించి చెప్పేటప్పుడు. హూ ఆర్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నీ బాల్య స్నేహితులు ఎవరు? మన దానికి హూ ఆర్ అని కూడా అనొచ్చు, కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడో కదా, ఇప్పుడు కాదు. కాబట్టి వేర్. హూ ఆర్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఊరికే మోడల్ కోసం గంగా అండ్ మంగా అన్న, సీత అండ్ గీత, రాము అండ్ సోము ఊరికే మోడల్కి చెప్తా ఉన్నా. నిజంగా రియల్ లైఫ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ పేరు చెప్పాలి. హౌ ఆర్ యూ ఏబుల్ టు ఫినిష్ ద వర్క్, హౌ ఆర్ యూ ఏబుల్ టు ఫినిష్ ద వర్క్, ఆ పని నువ్వు ఎలా పూర్తి చేయగలిగావు. ఏబుల్ టు ఫినిష్, ఒక పని పూర్తి చేయగలగటం. ఏబుల్ టు ఫినిష్ అదొక ఫ్రేజ్. ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా యూస్ఫుల్గా ఉంటాయి. హౌ ఆర్ యూ ఏబుల్ టు ఫినిష్ ద వర్క్, ఆ పని నువ్వు ఎలా పూర్తి చేయగలిగావు అంటే మా బ్రదర్ హెల్ప్ తీసుకున్నా. విత్ ద హెల్ప్ ఆఫ్ మై బ్రదర్, విత్ ద హెల్ప్ ఆఫ్ మై సిస్టర్. వేర్ వాజ్ యువర్ హౌస్ ప్రీవియస్లీ, మీ ఇల్లు గతంలో ఎక్కడ ఉండేది. వేర్ అన్నామంటే ఒక ప్లేస్ సమాధానం చెప్పాలి. బిహైండ్ ద పోలీస్ స్టేషన్, బిసైడ్ ద పోలీస్ స్టేషన్, ఆపోజిట్ టు ద పోలీస్ స్టేషన్, నియర్ ద పోలీస్ స్టేషన్, ఇలా ఒక ల్యాండ్ మార్క్ ఏదో ఉంటే అది చెప్పాలి. వాట్ వాజ్ హీజ్ మోటివ్ బిహైండ్ ఇట్, దాని వెనకాల ఉన్న అతని ఉద్దేశ్యం ఏమిటి. ఏదో ఒక విషయం జరిగిపోయింది, ఆ సంఘటనకు సంబంధించి మనం తెలుసుకోవాలనుకున్నాం. వాట్ వాజ్ హిజ్ మోటివ్ బిహైండ్ ఇట్, ఏమున్నది. నా పేరు ప్రఖ్యాతులు అతను కళ రాయటానికి, టు టానిష్ మై ఇమేజ్, నా ఇమేజ్ని, నా పేరు ప్రఖ్యాతుల్ని అతను డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు, టానిష్ చేయాలనుకుంటున్నాడు, నా యొక్క పేరు ప్రఖ్యాతులను నాశనం చేయాలనుకుంటున్నాడు అని ఏదో ఒక రీజన్ చెప్తున్నాం. ఇలా మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ ఉపయోగిస్తాము. ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్, పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్, ఇవే కాకుండా మనం ప్రెజెంట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్స్, పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్, ప్రెజెంట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాజ్, పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫార్మ్, హ్యాడ్, వీటితో కూడా నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఆ నెక్స్ట్ వీడియోలో మీరు వాటి గురించి తెలుసుకుంటారు. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ త్వరలో మీరు వింటారు. అండ్ I hope that you are satisfied with this video. If you are satisfied with this video, you can like it, share it and comment on it. And for more updates, click on the bell icon. Happy learning!